హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెహికల్ చూసుకుంటే స్విఫ్ట్ డిజైర్ అండి. 2015 ఇన్వాయిస్ ఓనర్, షోరూమ్ ట్రాక్, థర్డ్ పార్టీ ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఉందండి. ఈరోజే కట్టారు సారు. మీ ముందుకు ఈరోజు స్విఫ్ట్ డిజైర్ 2015 తీసుకొని రావడం జరిగింది. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి. 360 డిగ్రీస్ చూడండి వెహికల్ని. ఇవ్వండి, ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపరు పెయింటింగ్ అయిందని నాకు అనిపిస్తుందండి. నేను చెప్తున్నా, అది టెఫ్లాన్ చేయించాడో తెలీదు, పెయింటింగ్ అని నేను అనుకుంటున్నానండి. ఫ్రంట్ బంపరు, బ్యాక్ బంపరు, మళ్ళీ ఇంకా డోర్లు ఇవన్నీ అయితే పెయింటింగ్ ఏం కాలేదు. ఇదిగోండి 360 డిగ్రీస్ చూసారు కదండి వెహికల్. ఎక్కడే కానీ చిన్న స్క్రాచెస్ అయితే లేదండి వెహికల్కి. సిబి, సిడి, బిఎఫ్, 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 బిఎఫ్. ఫ్రంట్ గ్లాసు, కో డ్రైవర్ గ్లాసు రెండు చేంజ్ అయినాయండి. ఇవ్వండి, డోర్కి వస్తే డోరు ఒరిజినల్ అండి. ఇదిగోండి 2015 ఇన్వాయిస్ ఓనర్, షోరూమ్ ట్రాక్ బండి అండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, ఫ్రెష్ ఇన్సూరెన్స్ కట్టారు. ఇవ్వండి, బీడింగ్ కూడా చూడండి. ఇవ్వండి, ఓకేనా. ఇవ్వండి, ఈ డోర్కి వస్తే ఈ డోర్ కూడా ఒరిజినల్ అండి. కొంతమంది వీడియోస్లో అడిగారండి, అన్న ఏందన్నా నువ్వు ప్రతి ఒక్క డోరు అన్నీ ఒరిజినల్ ఒరిజినల్ అంటున్నావు అని మెసేజ్లో ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు. లైట్గా రస్ట్ వచ్చింది, లైట్గా. అన్నా ఏదన్నా డోర్ ఒరిజినల్ ఉందంటే ఒరిజినల్ నేను చెప్తాను, కానీ అబద్ధం అయితే మనం చెప్పమన్నా. మీరు నన్ను నమ్మి అన్న వచ్చేది, అలాంటప్పుడు నేను ఎలా చెప్పాలన్నా? ఉండేది ఉన్నట్టే చెప్పాలి, కానీ లేనిది చెప్పకూడదు కదా. ఇవ్వండి, డిక్కీ కూడా ఒరిజినల్ అండి. ఇవ్వండి, ఇక్కడ లైట్గా అది మైనస్ ఏం కాదండి. ఇవ్వండి, ఇక్కడ రస్ట్ అంటే పూర్తిగా రస్ట్ వచ్చి పుచ్చిపోవడం అండి. ఇది లైట్గా, అసలు ఇది ఏమీ కాదు. వీల్ క్యాపులు కొత్తవి కూడా వేస్తారండి సారు. ఇవ్వండి, ఇవ్వండి లోపల చూడండి ఎంత నీట్గా ఉందో. టైర్ ఒక 50% టైర్ ఉంటుందండి. ఇవ్వండి, వీల్ జాకీ ఇవన్నీ సెట్ కిట్ అండి. ఓకేనా. 2015 ఫస్ట్ ఓనర్ బండి. 5 టోటల్ వస్తుందండి. 1103. ఇదిగోండి, ఈ డోర్ కూడా ఒరిజినల్ అండి. ఒరిజినల్ ఉందంటే ఒరిజినల్ అనే చెప్తాము, డోర్ చేంజ్ అయిందంటే డోర్ చేంజ్ అయిందనే చెప్తానండి. అండి, ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇవ్వండి బీడింగ్ ప్రతి ఒక్క దానికి ఉన్నాయి. ఈ డోర్ కూడా ఒరిజినల్ అండి. ఏ పార్ట్లు రీప్లేస్ అయితే కాలేదండి ఈ బండికి. డోర్లు ఈ గ్లాసు, ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, అంతకు మించి ఇంకా బండి అంతా ఒరిజినాలిటీ ఉంది. రివర్స్ కెమెరా ఉంది. ఇవ్వండి, ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ అయితే పెయింటింగ్ అయిందండి కన్ఫామ్. బంపర్లు కామన్ అండి, టచ్అప్లు. 1,30,000 అండి. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ అండి ఇది వెహికల్.
ఇవ్వండి ఏసీ, ఆటో క్లైమేట్ ఏసీ రాదు, మామూలు ఏసీనే వస్తుంది. ఏసీ బాగా చిల్ వర్క్ ఉందండి, ఏసీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏసీ బాగానే వర్క్ అవుతుందండి, ఏసీ బాగానే ఉందండి, కూలింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇవ్వండి ఇంకా మిర్రర్ ఓకే, ఓకే ఆటో ఓకే, ఇవ్వండి ఓకే. 4 మిర్రర్ వర్క్ అవుతున్నాయండి, అడ్జస్టబుల్ మిర్రర్స్. ఇవి కూడా వర్క్ అవుతుందండి. 2015 అయినా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సారు. లెఫ్ట్ అయిపోయింది ఇప్పుడు, సారీ రైట్ అయిపోయింది, ఇదో లెఫ్ట్. ఆటో క్లోజింగ్, రైట్ది ఒకటి వర్క్ అవుతుందండి, లెఫ్ట్ది వర్క్ కావడం లేదు. ఇదిగోండి లెఫ్ట్ది వర్క్ కాలేదు, రైట్ది ఒకటి వర్క్ అవుతుందండి. ఇంకా బ్యానెట్ ఓపెన్ చేసి డిక్కీ చూపిస్తానండి, సారీ ఇంజన్ చూపిస్తాను. డీజిల్ అండి ఇది, స్విఫ్ట్ డిజైర్ VDI 2015. ఇవ్వండి లెఫ్ట్ అబ్రామ్, ఇవ్వండి లోపల వచ్చేసి ఇవ్వండి ఫ్రంట్ పొజిషన్, ఫ్రంట్ ఇదండి. ఆయిల్ కానీ ఆయిల్ కక్కడం కానీ ఆయిల్ లీకేజెస్ అయితే ఏం లేవండి వెహికల్కి. వెహికల్ రన్నింగ్లోనే ఉంది. లెఫ్ట్ అబ్రామ్ సారీ రైట్ అబ్రామ్, వచ్చేసి అమ్రాన్ కొత్త బ్యాటరీ. ఇవ్వండి ఆయిల్ లీకేజ్ కానీ స్మోక్ రావడం కానీ ఏం లేదండి, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు కారు. డిక్కీకి వస్తే డిక్కీ ఒరిజినల్ అండి, సారీ బ్యానెట్ ఒరిజినల్ అండి. ఇవ్వండి ఇంజన్ నెంబర్, మీరు ఆ ఇంజన్ నెంబర్ చూపించిన వెహికల్ షోరూమ్ ట్రాకా, యాక్సిడెంట్ అయిందా, నాన్ యాక్సిడెంటా, మొత్తం డీటెయిల్ మొత్తం షోరూంలో తీసుకోవచ్చండి. ఇంకొకటి అండి, ఇంటీరియర్ చూపించడం మర్చిపోయాను. ఇంటీరియర్ దీనికి ఎయిర్ బ్యాగ్ ఇచ్చిందంటే కనీసం ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ బాగుందండి. ఇవ్వండి సీట్స్ ఇవి అండి, ఇక్కడ లైట్గా చినిగింది, దీనికి కూడా అంతే. ఇవ్వండి బ్యాక్ మొత్తం ఒక 80% ఉన్నాయండి సీట్స్. ఇంకా రూఫ్ అయితే చాలా నీట్గా ఉందండి, కొత్తగా ఎప్పుడు తీసుకున్నారో అట్లే ఉంది, అంత నీట్గా మెయింటైన్ చేస్తారు సార్. ఓకేనా? టైర్స్కి వస్తే ఇవి ఒక 80% ఉన్నాయండి, 480, ఇది ఒక 80, ఇది ఒక 80. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,30,000 చెప్తున్నారు. ఫైనల్ 5,10,000కి వస్తుందండి. కూర్చొని మాట్లాడిస్తే నా తరపున 5 లక్షలకి రావచ్చు, లేదా 4,90,000కి వస్తుందండి. లొకేషన్ కడప. కాంటాక్ట్ నెంబర్ 8328186215. కార్తికేయ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్
లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్ చేయండి. గివే మొబైల్ ఇస్తాను కంపల్సరీ అండి ప్రతి ఒక్కరికి. ధన్యవాదాలు.